హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో ఏం చేయబోతున్నానో తెలుసా అండి? అదేనండి, మన పిల్లలకి నచ్చనిది, కొంతమంది హస్బెండ్లకి ఇష్టం లేనిది, అదే తోటకూర ఫ్రై అండి. తోటకూర ఫ్రై అంటే ఇష్టం లేని బ్యాచ్ కోసం అమృతం లాంటి తోటకూర ఫ్రై చేయడం ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ 6 తోటకూర కట్టలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఇలాగ కట్ చేసుకుని పెట్టుకున్నాను. కట్ చేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది, కానీ వండిన తర్వాత అది కొద్దిగా మాత్రమే అవుతుంది. అంటే మన ఇంట్లో శాలరీస్ అయితే ఎలాగొస్తాయో రాగానే స్టార్టింగ్, తర్వాత ఖర్చులన్నీ అయిపోయాక కొద్దిగా మిగులుతుంది అలాగే. కానీ ఏం పర్వాలేదండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ముందుగా కడాయి తీసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. నేను 6 స్పూన్లు తీసుకున్నా. తాలింపు సరుకులండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, శనగపప్పు, మినగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు. ఈ తోటకూర ఫ్రైకి అసలైన హీరో ఎవరంటే మన వెల్లుల్లిపాయలేనండి. మనం వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా గుమగుమల వాసన రావాల్సింది. వాళ్ళంతా అనుకోవాలి వీళ్ళ ఇంట్లో ఏదో స్పెషల్గా కర్రీ నడుస్తుంది అని కిటికీలోంచి తొంగి చూడాలి. అంత అలాగా వెల్లుల్లిపాయను మనం వేసుకోవాలండి తోటకూర ఫ్రైలోని. ఇంతేనండి. ఫస్ట్గా మనం కడాయిలో ఆయిల్ తీసుకుని ఈ తాలింపు సరుకులన్నీ ఇలా వేసేసుకోవాలి. ఒక 1 మినిట్ 1.5 మినిట్ ఇలా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం ఏదైతే శుభ్రంగా కడుక్కున్నామో తోటకూర దీంట్లో యాడ్ చేసేయాలి. బట్ కానివ్వండి, తోటకూర క్లీన్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలండి. ఇది 1కి 3-4 సార్లు క్లీన్ చేస్తేనే దీంట్లో ఉన్న ఇసుక అనేది క్లీన్ అవుతుంది. ఇసుక ఒకవేళ క్లీన్ చేయలేదు, సరిగ్గా లేదంటే తినేటప్పుడు వాళ్ళ పంట కింద పడ్డదంటే మన ఇంట్లో వాళ్ళ కింద అంతే, మనల్ని ఫటాఫట్ ఇసుక చేసేస్తారు. ఇలా అన్నీ వేగుతున్నప్పుడే కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా శుభ్రంగా కడిగి పెట్టుకుని అలాగే సన్నగా తరుక్కున్న తోటకూరని యాడ్ చేయాలి. చూస్తున్నప్పుడు చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందండి, బట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మాత్రమే వస్తుంది. ఎలా అంటే మనకి జీతం వచ్చినప్పుడు, శాలరీ వచ్చినప్పుడు ఎంతగా ఎక్కువగా అనిపిస్తుంది, ఖర్చులన్నీ అయిన తర్వాత లాస్ట్కి ఏం మిగలదు. అలాగే ఇది కూడా అంతే, చూసేటప్పుడు వండే ముందు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, లాస్ట్ ఫైనల్గా కొద్దిగా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇలా వేసిన తర్వాత మనం అలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాలకు ఒకసారి మనము తిప్పుకుంటూ ఉండాలి. ఏది ఏమైనా కానివ్వండి, పిల్లలకి కానీ ఇంకా కొంతమంది హస్బెండ్లకు కానీ కొంతమంది పెద్దవాళ్ళకైనా కానీ ఆకుకూరలు అనగానే అదోలా అనిపిస్తుంటుంది. బట్ హెల్త్ బెనిఫిట్స్ కోసం చాలామంది బలవంతంగా తింటూ ఉంటారు. కానీ ఈ తోటకూర ఫ్రై నేను చేసే విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ అమృతంలా ఉంటుంది. ఇంకొకసారి చేయమని మళ్ళీ అంటారు. ఈ తోటకూర ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి. ఇది చారుకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అన్నం పెట్టుకొని చారు పక్కన పెట్టుకొని ఈ తోటకూర ఫ్రైతో తింటుంటే అబ్బా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి చారు పెట్టి ఇలాగే తోటకూర ఫ్రై పెట్టండి, చాలా బాగుంటుంది. ఇలా తిప్పుకుని ఒక 2 నిమిషాలకి 3 నిమిషాలకి ఒకసారి తిప్పుకొని మూత పెట్టాలండి. అది మాడిపోకుండా అడుగంటకుండా. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడుతుంది. మనం ఎంతో ఎక్కువ తోటకూర వేసాము, అదంతా ఫ్రై అయ్యాక అంతే ఉంటుంది అనుకుంటాం, కానీ ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ ఇవన్నీ కూడా దగ్గరకు అయిపోయి ఆకుని తక్కువ చేసేస్తుంది. ఫ్రై అయినప్పటికీ ఇంతనే మిగులుతుంది. బట్ కొంచెం కలుపుకోగానే అన్నంలోకి కలుపుకోవచ్చండి మనము. నేను ఇంకొక 5 మినిట్స్ అలాగే ఉంచి నేను ఇంకా తీసేస్తానండి. చూస్తున్నారు కదా, ప్రతిసారి ఒక 2 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటుండాలి. ఇంకా కొద్దిగా దగ్గరికి అయింది. ఇప్పుడు అలా కింద అడుగంటకుండా మనం తిప్పుకోవాలండి. ఆకుకూరలో యాక్చువల్గా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుందండి. ఆకుకూరలు తినడం వల్ల ఐరన్ బాగా మనకి బ్లడ్ పడుతుంది. ఆకుకూరలు అంటే ఎక్కువ ఇష్టపడలేని వాళ్ళకి ఇలాగ ఫ్రై చేయండి. చాలామంది పప్పులో వేసుకుంటుంటారు, అలాగే తోటకూర టమాటా కూడా చేస్తుంటారు, కానీ నాకు మాత్రం ఇలా తోటకూర ఫ్రై పెట్టుకుంటే చాలా ఇష్టం అండి. తోటకూర ఫ్రై పెట్టినప్పుడల్లా మా పిల్లలు, మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి తోడుగా చారు కూడా పెడతానండి, చింతపండు చారు.
సో అన్నంతో పాటు చింతపండు చారు ఈ ఫ్రై పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇలా దగ్గరికి అయిన తర్వాత మాత్రమే మనం దించేయాలంటే స్టవ్ ఆఫ్ చేయాలి. ఫైనల్గా అండి ఫ్రై అయితే అయిపోయిందండి. ఇంకా మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఇలా చారు ఇంకా ఫ్రై కాంబినేషన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి నా మాట విని మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ఉంటాను మరి. బాయ్.